royal priesthood, come and praise Him. Holy nation, worship Jesus, our Redeemer. He is precious, King of glory. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని. చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. హల్లెలూయా, 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 యేసయ్యా, 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 ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా యేసయ్యా, ఆరాధనా
స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, వేలాది స్తోత్రం దేవా. Praise you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Praise you, Jesus. Hallelujah, hallelujah. Yes, Avandar. Thank you, Jesus, for all your blessings. We praise you, Lord. We worship you, Lord. We adore your holy name, Lord Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Hallelujah, 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 hallelujah. Yes, 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 yes. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము మహిమ కలుగును గాక. Shall we all stand before God? Shall we all look into the eyes of the Lord? Look into the face of God and be radiant. ప్రభు ముఖమును చూసి వెలుగును పొందండి, ప్రకాశమును పొందండి అని వాక్యం బోధిస్తూ ఉంది. Let's all concentrate looking into the face of Jesus. The Lord is amidst us, came for us. As the Lord is coming, we need to leave things of this world. Even if we are tired of our life, tired of our responsibilities, maybe we do not have things like many others have. Maybe financially we are poor. Maybe some of us hand to mouth. కష్టమున్నా బాధున్నా బరువున్నా, కష్టములు ఎన్నైనా, బాధ్యతలు ఎంత బరువైనా, తోడు ఎవ్వరు లేకపోయినా ఆ ప్రభువుకు సమర్పించుకుందాం. గడిచిన గతమునంతటిని కూడా వదిలిపెట్టి దేవుని యొక్క ముందున్న బహుమానం, ప్రభువే మన బహుమానం, ప్రభువే మన గమ్యం. Shall we all look into the face of Jesus right in front of us? నీ వైపు చూస్తూ సాగెదను, నీ కొరకై నేను బ్రతికెదను. నీ వైపు చూస్తూ సాగెదను, నీ కొరకై నేను బ్రతికెదను. యేసు నా యేసు, యేసు నా యేసు, నీ వైపు చూస్తూ సాగెదను, నీ కొరకై నేను బ్రతికెదను. అందరం కలిసి నీ వైపు చూస్తూ సాగెదను, నీ కొరకై నేను బ్రతికెదను. Shall we lift our hands? కష్టములెన్ని ఎదురైనా, బాధ్యతలెంతో బరువైనా,
ఎదురైనా బాధ్యతలెంతో బరువైనా శాంతి అనునది కరువైనా శాంతి అనునది కరువైనా వెనకున్నది మరిచెదనయ్యా ముందున్న బహుమానం కోరెదనయ్యా యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు నీ వైపు చూస్తూ సాగెదను నీ కొరకై నేను బ్రతికెదను నీ వైపు చూస్తూ సాగెదను నీ కొరకే నేను బ్రతికెదను ధనధాన్యములే లేకున్నా పేరు ప్రతిష్టయు రాకున్నా ధనధాన్యములే లేకున్నా పేరు ప్రతిష్టయు రాకున్నా తోడు ఎవ్వరు రాకున్నా తోడు ఎవ్వరు రాకున్నా వెనకున్నది మరిచెదనయ్యా ముందున్న బహుమానం కోరెదనయ్యా యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు let's sing it together యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు నీ వైపు చూస్తూ సాగెదను నీ కొరకై నేను బ్రతికెదను నీ వైపు చూస్తూ సాగెదను నేను బ్రతికెదను యేసు నా యేసు 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 యేసయ్యా ఒక్కసారి నన్ను తాకవనా యేసయ్యా నీవు లేని నా బ్రతుకు పరమశూన్యమయ్యా ఒక్కసారి నన్ను తాకవనా యేసయ్యా నన్ను నా కుటుంబమును అర్పింతునయ్యా యేసయ్యా నా
కొరకై నేను బ్రతికెదను, నీ వైపు చూస్తూ సాగెదను, నీ కొరకై నేను బ్రతికెదను. స్తోత్రం 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 దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు అవనం, యేసు స్తోత్రం. జీసస్, థ్యాంక్ యూ జీసస్. Praise you Jesus. Hallelujah hallelujah. Shall we praise God raising our hands and voices? With all your voice you can thank Jesus. Thank you Jesus. Praise you Jesus. Hallelujah 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 hallelujah. Thank you Jesus. Yesu 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 Yesu. Hallelujah 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 hallelujah. Thank you Jesus. Praise you Jesus. Hallelujah 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 hallelujah. Yesu 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 Yesu. Jesus 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 Jesus. Thank you Jesus. Praise you Jesus. Hallelujah 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 hallelujah. నీ వైపు చూస్తూ సాగెదను, నీ కొరకై నేను బ్రతికెదను. We make this prayer in the name of Jesus our Lord. Amen. Hallelujah. 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 Please be seated. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, as we are asked by the Lord to be alert, to be watchful, and to be awake for the coming of the Lord. The Lord, through His word, through the prophets, Jesus Himself, John the Baptist, Jesus Himself, calling our attention to be awake and alert. And at the same time, there is also another voice telling us, don't worry, relax. There is sufficient time. If not today, tomorrow. If not tomorrow, and the day after. Don't worry. What they are saying is not correct. You have plenty of time. Eat, drink, make merry, enjoy. Who is this? Satan. From one side, the voice from behind telling us, prepare yourself to receive the Lord into your hearts and minds and home. And at the same time, another voice also telling us, you don't worry, He will say like that. There's plenty of time. You don't have to worry. If at all you want to go to God back, you think He will accept you? Such a wickedness you had, such a wrong life you lived, such a passion, lustful life, adulterous life, murderer life, very bad life you had. You have very, very bad relationships. You cheated many people. Do you think God will come to you? Do you think God will be pleased with you? It's over. Now don't worry. Enjoy. The rest of the time, enjoy. My dear friends, how many of us have come with the Bible? Raise your Bible.
as a witness, raise your Bible. 1, 2, 3, 4, 5, 6, 7. Good. Number 7 is a biblical number because the Bibles are 7 here, and it's also round number, biblical, holy, and so on. Whether you are with the Bible or not, whether you are reading the Bible or not, there is somebody constantly reading the Bible. Who is it? Whether you read, whether I read or not, there is somebody reading the Bible constantly. Who is this? Who is that? You and me, whether we read or not read, someone is reading every day, constantly. From the time began. What? Satan. Satan is reading the Bible. If you do not read, Satan will read the Bible. If you do not quote the Bible, if you don't extract your life principles from the Word of God, Satan is quoting. If you do not know what is the plan of God, if you do not know what is the will of God, Satan knows very clearly. Did Satan quote Bible? Yes or no? Yes. Satan doesn't speak in the air. From the Bible, when Satan was talking to Jesus, everything he was tempting Jesus, quoting Bible. And Satan's work, why is Satan reading the Bible? Why? Why do you think that Satan reading the Bible? Satan is reading the Bible to say to us, this word is not true. If at all you read Bible, and Satan will come and tell you, hey, is this really possible? Is this really true? Is this real? Or simply? No, it is simply. It is not true. The fall of the humans began with what? Satan. But with what? Huh? Disobedience? Eyes? Lie. Good. The first sin in this world is a small lie. అబద్ధం. ఈ లోకంలో పాపం అనేది అబద్ధంతో ప్రారంభమైంది. మనలో మనం చాలామంది కొన్నిసార్లు చిన్న అబద్ధమే కదా, చిన్న లై, చిన్న అబద్ధం అనుకుంటుంటాం. కొన్నిసార్లు మనం సమర్థించుకుంటుంటాం. కానీ ఆదికాండం, బుక్ ఆఫ్ జెనసిస్, please take the Bibles. I am very sorry, but those who are Bibles can come forward to read for me the Word of God. In the Bible, book of Genesis, chapter 3, దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటి యందును జిత్తులు మారిది పాము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు చెప్పినట నిజమేనా అని ఆ స్త్రీని అడిగను. 4వ వచనం. ఆ పాము ఆ మాట నిజం కాదు. ప్లీజ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ బైబుల్ వర్స్ 4.
But the serpent said Yeah. to the woman, Yeah. "You will not die." Ah. Sorry. But the serpent said to the woman, "You will not die. For God knows that when you eat of it, Yeah. your eyes will be opened." Okay. So, it is written, అంతట పాము ఆ మాట నిజం కాదు, మీరు చావనే చావరు. You will not die. God told our first parents, if you eat this particular fruit from the tree, which I told you not to, if you eat that day, you will die. Satan is saying, it is not true. You will not die. Satan wants to first, the sin of obedience come later, but it is built on the foundation of a lie. The first thing is to say lie. Who told serpent what God said? Nobody told. Satan himself first asking, is it true that God told you not to eat this fruit? ఈ చెట్టు పండు తినవద్దని గాడ్ చెప్పినాడంట, నిజమేనా? దేవుడు చెప్పాడంట, నిజమేనా? దెన్ ఓన్లీ ఈవ్ ఈస్ రెస్పాండింగ్. కానీ ముందు ఏవమ్మ చెప్పకముందే, ఈవు మాట్లాడకముందే పాము అడుగుతుంది, దేవుడు మీతో మాట్లాడినాడంట కదంతా, ఈ పండు తినొద్దన్న చెప్పినాడంట కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ద విల్ ఆఫ్ ద లార్డ్ మనకంటే ముందు సైతానికే తెలుస్తుంది. ద సైటన్ ఈజ్ ఫాస్టర్ దాన్ అస్. Satan is faster than us. We are faster than God. God always slow. The fastest is the Satan, faster is human being, the slower is God. Fastest will fail, faster can fail, slower but never fail. He is slow but perfect, sure to reach the destination. He will not fail. The Satan is faster. The Satan will first attack human beings to tempt, to take away human beings from God. సైతానుడు మనుషులని దేవుని నుంచి దూరంగా చేయటానికి మొట్టమొదటిగా తాకేది ఏమిటంటే, first thing Satan will attack in human beings what? Attack what? Mind. మన ఆలోచనలను దెబ్బతీస్తుంది సైతానుడు. ఉత్త క్యాజువల్ కన్వర్జేషన్, ఉత్తగానే కబుర్లు చెప్పుకుంటున్నారు పాము అను ఏవమ్మ. ఈవ్ అండ్ ద సర్పెంట్, దే జస్ట్ కన్వర్సింగ్. వాళ్ళు ఉత్తగానే మాట్లాడుకుంటున్నారు. ఏమమ్మా ఈవమ్మ, దేవుడు నిన్న మీతో మాట్లాడినాడంట కదా, ఏం చెప్పినాడు మీతోని? చెట్టుపండు తినొద్దన్నాడంట, నిజమేనా? అవునా? అవును తినొద్దన్నాడు. కానీ డియర్ ఫ్రెండ్స్, సైతాన్ విల్ అటాక్ ఫస్ట్ అవర్ మైండ్. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ రిగార్డ్ టు థాట్స్ కమింగ్ ఇన్ టు అవర్ మైండ్. What Satan will tell us in our mind first? God is angry with you. God will not forgive you. So many days, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇంత పాపం జీవితం జీవించావు కాబట్టి దేవుడు నువ్వంటే కోపంగా ఉన్నాడు. దేవుడు నీ మీద ఈజ్ యాంగ్రీ. ఎందుకంటే నువ్వు ఇన్ని పాపకార్యాలు చేశావు. నువ్వు అటు తిరిగావు, ఇటు తిరిగావు, అట్లా చేసావు, ఇట్లా చేసావు, అమ్మా నాన్న పట్టించుకోలేదు, దేవుని పట్టించుకోలేదు, నువ్వు గుడికి రాలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు అట్లా తిన్నావు, ఇది తిన్నావు, తందనాలు ఆడావు, పార్టీలకు వెళ్ళావు, డాన్సులు వేసావు, షికార్లకు వెళ్ళావు, అక్రమ రిలేషన్స్ పెట్టుకున్నావు. యు వెంట్ ఆల్ ఆఫ్టర్ వరల్డ్లీ థింగ్స్. కాబట్టి
దేవుడు నిన్ను దగ్గరకు రానివ్వడు. కానీ వాట్ ద లార్డ్ ఈజ్ సేయింగ్, సైతానుడు ఎప్పుడూ కూడా దేవుడు ఏం చెబుతున్నాడో దానికి ఆపోజిట్ చెప్తాడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఐఎమ్ కమింగ్, సైతాన్ ఏం చెప్తాడు? సైతాన్ ఏం చెప్తాడు? హీ విల్ నాట్ కమ్, హీ విల్ నాట్ కమ్ నౌ, దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ టైమ్. ఆయన ఇప్పుడు రాడు, ఎంజాయ్ ఎంజాయ్, జల్సా జల్సా. సో డియర్ ఫ్రెండ్స్, లూకా సువిశేషం, Gospel of Saint Luke, chapter 15. Gospel of Saint Luke, chapter 15, verse 20. Please, somebody can read. So he set off and went to his father. But while he was still far off, his father saw him and was filled with compassion. Look at, my dear friends, Satan is telling to us, God is angry, he will not look for you. But Jesus, quoting in the gospel, when the prodigal son is coming, తప్పిపోయిన దుడుకువాడు చిన్న కుమారుడు తిరిగి వస్తుంటే అల్లంత దూరానే తండ్రి చూసి, the father is moved with compassion for the sin, for the son who made a lot of sins, who left him and went, who rejected him and went, who squandered the whole of the property, went after bad relationships, went after enjoyments of this world. But the father is waiting for the son to return. Satan will tell us, no, 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 you cannot go. Even if you go, he will not receive you. God will not forgive you. So my dear friends, book of Jeremiah, chapter 3, verse 22. Book of Jeremiah, chapter 3, verse 22. I will heal your faithlessness. Return to me. You come back. I will heal your faithlessness, your untrustfulness. You rejected me, but still you return to me. I will receive you. Yeah. 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 Okay. So my dear friends, సైతానుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళకూడదు, మీరు వెళ్ళినా కూడా లాభం లేదు, నువ్వు చర్చికి వెళ్ళినా లాభం లేదు, నువ్వు ప్రార్థన చేసినా లాభం లేదు. ఏం ప్రార్థన చేస్తున్నావమ్మా? నోట్లో అన్ని బూతు మాటలు, నువ్వు చేసే పనులన్నీ దుష్ట కార్యములు, ఇక్కడికి వచ్చి హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, దీనివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఇంతకు బదులు దీని బదులు నువ్వు ఇంటికాడ కూర్చో, టీవీ చూడు, ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇంత ప్రార్థన చేసినా కూడా వేస్ట్, ఇంత ప్రార్థన చేసినా కూడా వేస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, Satan also will quote Isaiah chapter 1 verse 15. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో సైతానుడు కూడా వాక్యం కోట్ చేసి చెప్తాడు. When you stretch out your hands, I will hide my eyes from you. Even though you make many prayers, I will not listen to you. So my dear friends, this is the word directly given in the Bible. God himself is saying, మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, చేతులెత్తి ప్రార్థన చేసినా, హల్లెలూయా ఆమేన్ అన్నా, నువ్వు ఉపవాసం ప్రార్థన చేసినా, నీ ప్రార్థన నేను ఆలకించును. యు మేక్ మెనీ ప్రేయర్స్ బట్ ఐ విల్ నాట్ లిసన్. ఐ విల్ హైడ్ మై ఐస్ ఫ్రమ్ యూ. నీ వైపు కూడా నేను చూడను. ఎందుకమ్మా ఈ ప్రార్థన చేస్తున్నావు? ఎందుకమ్మా గుడికి వస్తున్నావు? ఇంటికాడ చేసేదే అన్ని చెడు పనులు, ఇక్కడికి వచ్చి దేవదూతలాగా హల్లెలూయా ఆమేన్, ఇవన్నీ వేస్ట్ అమ్మా అని సైతానుడు కూడా బైబిల్ కోట్ చేసి చెప్తాడు. కానీ రెండవ మాట కోట్ చేయడు సైతాన్. దాని తర్వాత మాట ఏంటమ్మా? కంటిన్యూ.
wash yourself, make yourselves clean, then I will listen to you. ఇది కోట్ చేయరు. సైతానుడు ఏం చెప్తాడంటే నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి. సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద గ్రేటెస్ట్ టైటిల్ లైక్ పద్మవిభూషణ్, భారత్ రత్న, ఖేల్ రత్న. కొంతమంది అవార్డు అనుకుంటున్నారు. ఐఎమ్ సిన్నర్, ఐఎమ్ సిన్నర్, ఐఎమ్ సిన్నర్, ఐఎమ్ సిన్నర్. సమ్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ టైటిల్, ఐఎమ్ సిన్నర్, ఐఎమ్ సిన్నర్. కొంతమంది ఇది నంది అవార్డు అనుకుంటున్నారేమో. దే ఆర్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ ఎ బిగ్ టైటిల్. నేను పాపిని, ఘోర పాపిని అని మళ్ళా మైకి పట్టుకోనల్లా పాపాత్మ. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మై చైల్డ్, వెన్ యూ మేడ్ యువర్ లాస్ట్ కన్ఫెషన్, ఐ ఆల్రెడీ వాష్డ్ యువర్ సిన్. When you were still sinners, I died for you. I did not die after you were all saintly. When you were still sinner, నీవు నేను మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే ప్రభు మన కొరకు మరణించాడు. ఎందుకు? మన పాపములను కడిగి వేయటానికి. ఇది మనం మర్చిపోయి నేను ఇంకా పాపిని, నేను ఇక్కడ పాపిని. ఏంటమ్మా నీ పాపం? స్వామి, నేను చిన్నప్పటి నుంచి బీడీలు తాగాను స్వామి, చిన్నప్పటి నుంచి నేను చెడు తిరుగులు తిరిగాను స్వామి, నేను చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ యూత్ ఐ మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఫాదర్. నవ్ యు ఆర్ ఆల్రెడీ రిటైర్డ్. నో, యు ఆర్ రిటైర్డ్, ఓల్డ్ ఏజ్, బట్ పాండరింగ్ ఓవర్ సిన్స్ ఇన్ ద adult and youthful days. In between, God already washed, He already forgot. మనకున్నంత రిమెంబరెన్స్ దేవుడికి లేదు. మనకున్నంత మెమరీ పవర్ He doesn't have. He says, why are you crying now? No, I sinned that year. When? I do not know. I already forgot. సో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వచనాలు మనకు తెలియదు. రిటర్న్ టు మీ నౌ, ఐ విల్ వాష్ యూ క్లీన్. సో Satan will say, hey, so look at the Bible. The Lord is saying He will not even look at you. You make many prayers, but God will not listen to you అని బైబిల్ వాక్యం కోట్ చేసి మనల్ని బెదిరిస్తూ ఉంటుంది సైతాను. ఇదంతా సైతానుడు అంటే సినిమాలలో చూపించిన కొమ్ములు పెట్టుకొని వచ్చేది కాదు, మనలోనే. ఇన్ ద మూవీస్ దే షో Satan like this, but such a Satan is not there. This is only graphics. Satan is in us. Sometimes our own thoughts, our own sinfulness, our own incapability to look into the presence of Jesus in us. So my dear friends, now just look at book of Hebrews chapter 10 verse 22 onwards. సైతానుడు మనల్ని డిస్కరేజ్ చేస్తారు. సైతానుడు మనల్ని నిరాశపరుస్తారు. దేవుడు లేడు, నీకు ఇంకెవరు సాయం చేయలేరు, ఆల్రెడీ శరీరంలో అవయవాలన్నీ కరిగిపోయినాయి కదా, నీకు క్యాన్సర్ వచ్చింది కదా, నీకు హార్ట్ అటాక్ వచ్చింది కదా, నీ అయిపోయిందిరా. క్యాన్సర్ అంటే ఏందిరా? క్యాన్సర్ అంటే క్యాన్సర్ అని కూడా కొన్నిసార్లు దేవుని దగ్గరకు రాకుండా ప్రభువు మట్టి నుండి మనుషుని చేసిన దేవుడు క్యాన్సర్ని క్యాన్సల్ చేయలేడా? చేస్తాడా లేదా? కానీ సైతానుడు ఏం చెప్తున్నాడంటే, అరే దాని క్యాన్సర్ అంటే ఏంద్రా, నువ్వు క్యాన్సర్ అని సైతానుడు ఎప్పుడు కూడా మనల్ని డిస్కరేజ్ చేస్తాడు. జీవితంలో డిస్కరేజ్ అవుతున్నావు అంటే యు ఆర్ నాట్ ట్రస్టింగ్ ఇన్ గాడ్. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సార్ట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ ఇన్ లైఫ్, నీలో ఎలాంటి నిరాశ ఉన్నా, నీలో ఎలాంటి డిస్కరేజ్మెంట్ ఉన్నా, you are not trusting in your God whom you are worshipping. You are saying in your discouragement, I have nobody to save me, nobody can help me, my liver is gone already, my kidneys are already spoiled,
Now I am having hernia blast already. My heart is already జారిపోయింది. గుండె జారి గల్లంత అయిపోయిందంట. ఇంకా నాకెవరు సహాయం చేయలేరు. సో సైతానుడు ఈ విధంగా మనల్ని డిస్కరేజ్ చేస్తారు. కెన్ వి రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్? Let us approach with full heart, assurance of faith, with the hearts sprinkled clean from a evil conscience, and our bodies washed with pure water. Praise the Lord. Hallelujah. Hallelujah. Please raise your hand, those who have hands, because there are many whose hands they cannot raise because of the falling down. What is that? Bakshavatam, paralysis. But we have two hands strong, no? We shall praise God. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Yesterday I was in Muttangi. Yesterday afternoon, Friday prayer, there was one lady sitting in the front row. She was raising only one hand. In the front row, in the chair she was sitting. And I saw her, only one hand she was raising. Out of such crowd, about 400 people, I took a chance to call out that lady and said, raise your second hand. I already noticed that she cannot raise that hand. I understood that she is having paralysis. But I said in the prayer, raise that hand. Raise that hand and praise God. Don't simply keep that hand saying, it cannot come up, it cannot come up, it will never come up. Do it in the name of Jesus. And that lady began to lift this hand with the right hand and lifted and kept like this. She kept like this. And my dear friends, I told her, all the crowd is watching her, and I told her, she was very happy, she lifted this hand up. She was thinking, if she leaves this hand, it will fall. And then I said, in the name of Jesus, leave this right hand. Let this left hand stand in the name of Jesus. And she left this hand, and this hand was not fallen, my dear friends. This happened yesterday in Muttangi. God can do wonders. And Satan will do, hey, come on, how it will stand here? First of all, you cannot lift your hand here. If you leave this hand, it will fall. If you leave this hand, it will fall. The lady also thinking, it is true only. అవును, చెయ్యి వదిలితే కింద పడిపోద్ది, వదలను అట్టే పట్టుకుంది. వదులు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, క్రీస్తు నామములో నువ్వు చెయ్యి వదులు, నీ చెయ్యి కింద పడకుండా దేవుడు కాపాడుతాడు. ఆమె చెయ్యి వదిలింది, ఈ చెయ్యి పడిపోకుండా అట్లాగే నిలబడింది. డియర్ ఫ్రెండ్స్, గాడ్ ఈజ్ మైటియర్ దెన్ పవర్ ఆఫ్ ఈవిల్. గాడ్ ఈజ్ బిగ్గర్ దెన్ వాట్ యూ అండ్ మీ థింక్. దేవుడు నువ్వు నేను అనుకున్న దానికంటే పెద్దోడు. దేవుడు నువ్వు నేను అనుకునే దానికంటే బలమైన వాడు. We are calculating God according to our brain. We just cannot comprehend God's power. We cannot comprehend God's mercy to us. We calculate with our human mind, and Satan will attack that mind and say, "Hare, come on, how can he forgive man? Such a wretched life you had, such a wickedness in your words, your eyes. You were always watching internet, bad movies, bad pictures. You were always going for masturbation. You are always using adultery. You are cheating women. You are cheating men. You cheated money. You cheated that. How can God will forgive you? One or two sin, no problem." Yesterday, after I was in yesterday evening at this time I was in Gun Foundry. One person came to me, "Father, I have done all sins possible, Father. I have done all sins possible." So what? No. I don't. I am coming for mass, but in the mass also I am having bad thoughts, Father.
You know why I am getting bad thoughts, Father? Such an amount of sin I did, Father. ఇంతకుముందు అన్నీ చేశాను ఫాదర్, కాబట్టి నేను ఇప్పుడు అవి వద్దనుకొని గుళ్ళోకి వచ్చినా కూడా అదే ఆలోచన వస్తుంది ఫాదర్. ఇంకా ఐఎమ్ థింకింగ్ దట్ నాట్ టు కమ్ ఓన్లీ. I said, you are not trusting on God. You are trusting on power of evil. Do you think your power of evil is mightier than God's power? No. If you have realized that this is happening, already half is done. Half is done. నీవు ఆల్రెడీ నువ్వు చేసేది ఇలా ఉంది, అలా ఉంది, నీ జీవితం ఇలా సాగుతుందని నీకు ఒక జ్ఞానోదయం కలిగితే ఆల్రెడీ నీవు సగం దారిలో దేవుని దారిలో పడ్డట్టే. భయపడాల్సిన అవసరం లేదు. సో సైతానుడు ఇంకొక వ్యూహం. Satan did not leave Jesus. First he tempted with the food, bread, stones into bread. And Jesus said, the man does not live alone by bread alone. Satan did not leave, came on another way. You jump from here. In the Bible it is written, the angels will hold you without getting harm. నువ్వు ఇక్కడి నుంచి దూకితే నీ దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు కదా, దూకు. And the Lord said, Jesus also quoted, I shall not test my God. I shall not test the power of my God. I will do what I can. I don't have to test my God. So Satan is going another way. Look at this Hyderabad city is of mine. I will give you, prostrate and worship me. నన్ను ఆరాధించు, హైదరాబాద్ మొత్తం నీకు రాసిస్తాను. నువ్వు నన్ను ఆరాధిస్తే చాలు, ఇదంతా నీకే, ఇదంతా నాది, అది నీకు ఇచ్చేస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ డిఫీట్ సైతాన్, నువ్వు సైతానును జయిస్తే సేయింగ్, అరే సైతానుడా నువ్వు చెప్పేది తప్పురా, నా దేవుడు నన్ను క్షమిస్తాడు, తండ్రి దుడుకు చిన్నవాడి కోసం కాచుకున్నట్లుగా నా కోసం నా దేవుడు కాచుకొని ఉన్నాడు రా, ప్రభు నన్ను పిలుస్తున్నాడు రా, నువ్వు జయించావనుకో ఇంకొక దారును వస్తాడు. ఏంటంటే ద సైతాన్ విల్ స్ట్రైక్ యువర్ పాస్ట్ లైఫ్. సైతాన్ విల్ స్ట్రైక్ యువర్ పాస్ట్ లైఫ్. నీ ఫెయిలియర్స్, నీకు ఎన్నో బలం ఉంది. సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఆస్కింగ్ ఫర్ ప్రేయర్. అండ్ మెనీ పీపుల్, ఫాదర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ ఫాదర్, ఐ హ్యావ్ దిస్ వీక్నెస్, దట్ వీక్నెస్, దిస్ వీక్నెస్, దట్ వీక్నెస్. Why don't you come and tell me what are your strengths? నీలో ఉన్న బలం, నీలో ఉన్న మంచి గుణాలు, నీలో ఉన్న మంచి పనులు, పరమ దరిద్రుడు కూడా ఒక్కసారైనా పితాపత్ర వేసుకుంటాడు కదా. ఆ మంచి పనులను గుర్తుపెట్టడం లేదు. వీఆర్ ఫోకసింగ్ ఆన్ నెగటివ్ సైడ్. సైతానుడు కూడా అదే. చూడు చూడు చూడు, చీకటి చీకటి, చుట్టూ చీకటే, మొత్తం చీకటే. వాయమ్మ నిజమే. You look from your room, everywhere darkness, around your room completely darkness. So what? లోకమంతా చీకటైతే నీకేంటి పోయింది? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఐ డోంట్ కేర్ ఎంత చీకటి ఉన్నా, ఐ డోంట్ కేర్ ది అమౌంట్ ఆఫ్ డార్క్నెస్ ఇట్ ఈస్ దేర్, ఫర్ మీ ఐ హ్యావ్ మై లైట్. నేను దీపం వెలిగిస్తాను, చీకటిని పారద్రోలటానికి నేను ఏమీ we don't have to do anything to dispel the darkness. Can we take something and చీకటి వెళ్ళిపోమ్మా, మాకొద్దు, వెళ్ళిపోమ్మా, మా ఇంట్లోకి రావద్దు అని కూర్చుంటావా? No, you don't have to do anything with regard to the darkness. You do. Light the light. You lit the light, darkness automatically will go. Sometimes we are too busy not doing sins. We don't want to make mistakes, but at the same time we don't want to do also good things. That's the problem. We are too much negative oriented, I think sometimes. నేనేం తప్పు చేయకూడదు, నేను తప్పుదోవలో పోకూడదు, నేనేం చేయకూడదు. మరి ఏం చేయకపోతే రాళ్ళు కూడా ఏం చేయవు, చెట్లు కూడా ఏం చేయవు, వాళ్ళు ఏం తప్పు చేయవు, మంచే చేస్తాయి. చెట్టు దగ్గర పోండి,
అందరికీ నీడిచ్చుద్ది, అవునా? అందరికీ గాలి ఇచ్చుద్ది, అవునా? అది చచ్చిపోయినా కూడా ఫైర్ వుడ్ తీసుకొని పోండి అంటుంది. అది చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను ప్యూస్ లాగా చేసుకొని నా మీద కూర్చొని ప్రార్థన చేయండి అంటుంది. మంచిగా చేస్తుంది, చెడు చేయదు. మనలో ఉన్న దేవుడు ఇచ్చిన వరాలు ఎన్నో ఉన్నాయి. And sometimes I asked some people to write all their good qualities. God gave talents. In 15 minutes, people have written 100 good qualities, good things in one's life. Keeping aside 100 good qualities, they will come, I am sinner, Father. I am sinner, Father. I am sinner, Father. Because of one sin, they are bypassing 100 good qualities, 100 blessings God gives us. So, Satan also will strike our mind saying the past failures. But Jesus says, I do not care for the past, but the future. Romans 2:11. For God shows no partiality. Are all who sinned apart from the law? Yeah. So God is not going to show any partiality. He is not going to look what happened in the past. The adulterous woman, Mary Magdalene, was caught, brought to him, and they asked many things, and Jesus told only thing one. He did not ask, Amma, అసలు నువ్వేం తప్పు చేసినావు, ఎందుకు చేసినావు అమ్మా, నీ జీవితం మంచిగా చేసుకోవచ్చు కదా అని పెద్ద క్లాస్ ఇవ్వలే, లెక్చర్ ఇవ్వలేదు. ఆయన ఒకటే మాట అన్నాడు, దే డిడ్ నాట్ పనిష్ యూ, నో వన్ పనిష్డ్ యూ, నో మై సర్, ఐ ఆల్సో విల్ నాట్ పనిష్ యూ, డు నాట్ సిన్ అగైన్. గతంలో ఏం జరిగింది, నువ్వు ఏ పరిస్థితుల్లో ఈ పని చేశావు, ఏ పరిస్థితుల్లో ఈ తప్పు చేశావు, వాళ్ళు ఎందుకు మీద అన్నా స్వామి, వాడు చేసిన కాబట్టి నేను కొట్టినాను స్వామి, వాడు చేసినాడు కాబట్టి ఇటు చేశాను స్వామి, వాళ్ళ గురించి నేను చేసినా స్వామి, వీళ్ళు యునో స్వామి, వాడు ఎంత ద్రోహం చేశాడు, నాకు ఎంత మోసం చేశాడు నన్ను, వాడికి మోసం చేస్తే నేను ఒకటే మాట తిరిగి అన్నాను స్వామి అంటాడు కొంతమంది. లైక్ ఆదాము ఈవు, ఇప్పుడు కూడా ఆదాము ఈవులు ఉన్నారు. When God asked, why did you eat the fruit? Lord, the Eve that you gave me, she made me to eat. And he asked Eve, why did you eat? No, the serpent told me to eat. Pushing on others, somebody else, my dear friends. Here, God is not going to show any partiality. John 8:10 and 11, where we will see the word of God. We shall listen from word of God. John 8:10 and 11. No one, sir. Jesus said, neither I do punish you. Go your way. From now on, do not sin again. My dear friends, దేవుడు మన చాలా క్లియర్గా ఉన్నాడు. దేవుడు మన పాతకాలాన్ని మొత్తం తవ్వి తీయడానికి కాదు. అందుకే God gave us the sacrament of reconciliation. పాతదాన్ని మూట కట్టుకోకుండా ఎప్పటికప్పుడు మనం కడిగి వేసుకోవాలని దేవుడు మనకి ఈ యొక్క పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారాన్ని అందించాడు. ఈ దివ్య సంస్కారాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఆ మూట అట్లే పెరుగుతూ ఉంటుంది. For when you keep money in the bank, interest will go, increase. So also, when we keep this sin unconfessed, unrepented, it will multiply. So, మన దేవుడు గతాన్ని చూసే దేవుడు కాదు కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఎప్పటికప్పుడు దేవుడిచ్చిన ఈ సాక్రమెంట్ ఆఫ్ రికన్సిలేషన్, పాప సంకీర్తనం అనే ఈ దివ్య సంస్కారాన్ని ఉపయోగించుకొని దీన్ని కడిగేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. Book of Hebrews chapter 13 verse 8.
Hebrews 13:8. Hebrews 13:8. Anybody can read? Jesus Christ is the same yesterday and today and forever. So Jesus is the same yesterday, today and forever. He is always there. He is not a God of the past. And Satan will say, no, you did that, you did this, you did that, you did that, this. నువ్వు ఆ పాపం చేసినావు, ఈ పాపం చేసావు అని సైతానుడు మనకి ఎప్పుడు కూడా మనకి ఇదే ఆలోచన. Many of us are getting sicknesses because of our guilty feeling. మనలో ఏదో ఒక పాపం చేసామనే ఈ గిల్ట్, ఆ గిల్ట్ వలన చాలా మందికి సిక్నెసెస్ వస్తున్నాయి. మనం తెలుసుకోవటంలే. ఆలోచన పెట్టుకొని రోగాలు వచ్చి దేవుడు నన్ను వదిలేసినాడు, దేవుడు లేడిపో, దేవుడు నాకేం చేయలేదు, నన్ను శిక్షించాడు. దేవుడు శిక్షించలేదు. యూ హ్యావ్ పనిష్డ్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ డిడ్ నాట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఎందుకు నువ్వు నిన్ను క్షమించలేదు అంటే, వై యూ డిడ్ నాట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్? బికాస్ యూ నెవర్ లవ్డ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ లవ్డ్ యువర్ సెల్ఫ్, you would easily forgive yourself. That's why Jesus told, love your neighbor as you love yourself. First love yourself. మనల్ని మనం ప్రేమించుకోవడం చాలా తక్కువ. We need to be other oriented when we know to love oneself. నన్ను నేను ప్రేమించుకోవటం తెలిస్తే ఇతరుల్ని ఈజీగా ప్రేమిస్తాను. నన్ను నేను ప్రేమించకుండా కొన్నిసార్లు ఇతరుల్ని ప్రేమించానని చెప్తా, అది నిజమైన ప్రేమ కాదు. ఐ ఆమ్ ప్రిటెండింగ్ టు లవ్ సంబడి. వెన్ ఐ డోంట్ లవ్ మై సెల్ఫ్, ఐ ప్రిటెండ్ టు లవ్ సంబడి. గోయింగ్ ఆఫ్టర్ పర్సన్స్, గోయింగ్ ఆఫ్టర్ మనీ, గోయింగ్ ఆఫ్టర్ riches, గోయింగ్ ఆఫ్టర్ ద houses, గోయింగ్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్. We are replacing. సైకలాజికల్గా ఏం చెప్తారంటే, when you don't have self-confidence, you exhibit on other things. When you have less self-esteem, lack of self-esteem, you get into drinking, you get into smoking, you get into domination over the other, over the wife, over the husband, over the children. Dominating others, because you don't want to work on yourself, you want to push on somebody. అందుకే ప్రభు చెప్పేది, ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. The ladies were crying. Some ladies are very good for crying only. Any prayer, కన్నీటి ప్రార్థన. And Jesus was carrying the cross, and the ladies crying. And what did Jesus say? అమ్మా, నా కొరకు ఏడవద్దమ్మా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అమ్మా అని చెప్పినాడు. డోంట్ క్రై ఫర్ మీ, క్రై ఫర్ యువర్ చిల్డ్రన్ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్. సో మై డియర్ ఫ్రెండ్స్, సైతానుడు ఎప్పుడూ కూడా మనల్ని, దిస్ ఇస్ ద ప్రాబ్లం. సమ్టైమ్స్ వీ ఆల్సో యూజ్ స్పిరిచువాలిటీ to replace our lack of self-confidence. సైతానుడు ఎప్పుడూ కూడా, సండే పూజకు వచ్చావా, జపమాలు చెప్పావా, నువ్వు ప్రార్థన చేసుకున్నావా, పితాపత్ర వేసుకున్నావా, సందా వేసినావా, నువ్వు వడకానికి వెళ్ళావా, దీస్ ఆర్ ద థింగ్స్. విత్ దిస్ లైఫ్ ఈజ్ నాట్ ఓవర్. దిస్ ఈజ్ ఆల్ meticulous religious life, and this was the life also done by Pharisees. Pharisees also very strict, going to the temple, praying, fasting, kneeling, washing hands, painting, all this. Jesus came. That is the law. We are not for the law. Law is for us. Jesus came to say, more than this, more than religious practices, coming for prayer, coming for adoration, coming for rosary, going around
going around stations of the cross, going around 7 churches, 9 churches, going on praying. Finished. They think that I am now holy of holies. And Satan also will make us sometimes be only in religious practices. They are only practiced, they are not lived. Religious practices, practice, if it remains only in practice, it will not bring any blessing to us. It should be, the practices have to be lived. Sometimes we are so much worried. How many rosaries I made? How many times I went to church? How many times? And sometimes some are not coming only. Some are not doing even this. This is only one step to the kingdom of God. Some are not even in that step. Some, no praying, no rosary, no mass, no Eucharist, no adoration, no stations, no going to church, going to the pub, going to picnic, dance item, disco dance, dance, light dance, moonlight dance, candlelight dance, rain dance, water dance, park dance, anni dance le. Kani దేవుని సన్నిధిలో డాన్స్ లేదు. Dear friends, that is where we need to strike. God is. Please take Isaiah 43:18. Isaiah 43:18 and 19. The Satan always will strike us with our guilt. If we are guilty, Jesus already bought us. మనల్ని దేవుడు తన రక్తంతో కొన్నాడు. తన రక్తంతో మనల్ని కొన్నాడు. Let us not go by that. Please read Isaiah 43:18. Do not remember the former days or consider the things of the world. నీవు గతములో జరిగిన విషయాలను ఇంకా గుర్తించుకోవద్దు. గతములో జరిగినవన్నీ దేవునికి అప్పచెప్పు. సమారిటన్ ఉమెన్, ఆమె కడవను యేసు ప్రభు దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయింది. The Samaritan woman left the pot, jar, at the feet of the Lord. That was her past life. And she went away to bring people to the Lord, renewed with the Spirit of the Lord, with a new life. So, my dear friends, the Lord is clearly saying, do not remember your past days. Things of the world, you don't have to. I forget. I'm living, I'm washing with my own precious blood. నీ గతంలో జరిగిన విషయాలు నువ్వు ఇక గుర్తు చేయని అవసరం లేదు. ఎందుకంటే నేను వాటిని కడిగి వేస్తున్నానని. 43:10. మీరు పూర్వపు సంగతులను జ్ఞప్తికి తెచ్చుకోనక్కర్లేదు, పాత సంఘటనలను తలంచుకోనక్కర్లేదు. ఇప్పుడు నేను ఒక నూతన కార్యం చేసేదను. I will do a new. Please read. I am about to do a new thing in your life. Yeah. ఇప్పుడు నేను ఒక నూతన కార్యమును చేసేదను, తత్క్షణమే అది జరుగును, మీరు దానిని వెంటనే చూతురు. నేను ఎడారిలో బాట వేయుదును, మరుభూమిలో త్రోవ వేయుదును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. The Lord wants to do new things in our life, granting us new life. Let us not go, still remain in the guilt, in the past life, past habits, past people, but let us be new life. As St. Paul says, you are no more of the people of darkness. You don't belong to the night, you belong to the day. నీవు చీకటికి సంబంధించిన మనుషులు కాదు, మీరు వెలుగుకు సంబంధించిన బిడ్డలుగా జీవించండి అని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. నీవు వెలుగు బిడ్డలుగా జీవించాలంటే యేసు ప్రభు కొరకు ఈ లోకంలో ఉన్న దాన్నంతటిని కూడా నేను పరమ చెత్తగా భావిస్తున్నాను అంటున్నాడు.
ఈ లోకము నీకు అందంగా ఉండి లాభంగా తెచ్చుదని దీంట్లో నువ్వు మెస్మరైజ్ అయిపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. నీవు నా చెంతకు రావాలంటే దీన్ని వదిలిపెట్టాలా. నౌ ద గర్ల్ సిట్టింగ్ దేర్, if she has to come to me, if I call her, please come. If she has to come to me here, she has to leave that pew. Am I right? She has to leave neighbors. She has to leave all the things there. ఆ స్థలం వదిలిపెట్టాలా, ఆ వ్యక్తుల్ని వదిలిపెట్టాలా, అన్నిటిని వదిలిపెడితే తప్ప నా దగ్గరకు రాదు అది. Unless you leave some things of this world, you cannot come to God. So Satan always will say, ఇది వదిలిపెడితే రేపు సంగతి ఏంది, ఇది నీవు వదులుకుంటే రేపు సంగతి ఏంది, నీకు ఎవరు సాయం చేస్తారు, వేర్ ఈజ్ యువర్ సెక్యూరిటీ? అండ్ జీసస్ ఇస్, ఐ am your security. I will be with you until the end of time. I will take care of you. Everything is with me that you need. I will take care of you. So my dear friends, let us listen to the word of God. Romans 5:8. Romans 5:8. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనం. But God proves His love for us in that while we still were sinners, Christ died for us. When we were sinners, Christ died for us. So my dear friends, verse 9. Much more surely than now that we have been justified by His blood, will be saved through Him from wrath of God. Yeah. So the Lord, the Saint Paul is speaking to us saying, మీరు మీ యందు నిజముగా దేవుని ఆత్మ ఉన్నచో తన యందు లేని మీరు మీ శరీరం నందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. The Spirit of the Lord must be in us. Only those who are without the Spirit of the Lord, if we are just doing what we like, take the book of Hosea, chapter 7, book of Hosea, chapter 7, verse 14. ఆ జనులు నాకు హృదయపూర్వకంగా ప్రార్థన చేయటం లేదు, కానీ కిందపడి విలాపం మాత్రం చేస్తున్నారు. ద్రాక్షాసారాయం కొరకు ధాన్యము కొరకు మొరపెట్టుకొనుచున్నారు, శరీరమును గాయపరుచుకొనుచున్నారు. నిజంగా వారు రెబలియస్ పీపుల్, తిరుగుబాటుదారులు. రిలీజియస్ ప్రాక్టీసెస్ మాత్రమే చేస్తున్నారు, నా మీద ఆధారపడటం లేదు. కేవలం మత కర్మములను అవలంబిస్తే, some practices, if we do just them and we don't depend on God, if we don't fall back to the Lord, it is actually rebellious. We are going against the will of the Lord and love of the Lord. Please take book of Isaiah, chapter 29:13. ఈ ప్రజలు వట్టి మాటలతో నా చెంతకు వచ్చుచున్నారు, కేవలము పెదవులతో నన్ను పూజించుతున్నారు. వీరి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి, తాము కంఠస్థ నేర్చుకున్న నరుల శాసనములే మతం అనుకుంటున్నారు. కొన్ని కంఠస్థ చేసే ప్రార్థనలు, కొన్ని ప్రాక్టీసెస్, పీపుల్ ఆర్ థింకింగ్ దే ఆర్ ద రిలీజన్. కంఠస్థ నేర్చుకున్న ప్రార్థనలు, ప్రాటలు, వీటినే పీపుల్ ఆర్ థింకింగ్ రిలీజన్. ఇట్ ఈస్ నాట్ ట్రూ. కంఠస్థ నేర్చుకున్న ప్రార్థనలు, ఇక్కడ చేసే పాటలు, ఈ ఆరాధన మనము జీవించాలి. We have to live what we are praying. Here we pray, Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done అని ఇక్కడ ప్రార్థన చేసి ఇంటికి పోయి నాదే జరగాల, మై విల్ షుడ్ బి డన్, వాట్ ఐ థింక్ షుడ్ బి డన్. నో ఫ్రీడమ్ ఇన్ ద హౌస్ ఎనీబడి.
అన్నీ ఆయన చెప్పిందే జరగాల. ఆయన ఏ కూర చేయమంటే అదే కూర చేయాల, ఆయన ఏ బియ్యం వండాలంటే అదే బియ్యం వండాల, ఆయన ఏ రంగు వేయాలంటే అదే రంగు వేయాల, ఆయన ఏ బట్టలు కొనాలంటే ఆ బట్టలే కొనాల. గుడిలో మాత్రం మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం అక్కడ జరిగినట్టు ఇక్కడ కూడా జరుగును గాక అని ప్రార్థన మాత్రమే. జీవించేది మాత్రం ఏయ్ నేను చెప్పింది చేయవే, నేను చెప్పింది చెయ్యి. కానీ ప్రార్థన మాత్రం ప్రభు నీ చిత్తం అక్కడ జరిగినట్టుగా, పరలోకమందు నీ చిత్తం జరిగినట్టుగా భూలోకమందు కూడా నెరవేరునుగాక అని ప్రార్థన. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ few hundreds of years ago, before Christ was born, about 700 years ago, before Christ was born, God Yahweh speaking through prophet Isaiah, my people are thinking what the people have made law as the religion. Rules and regulation is not a religion. Religion is something to live, give our life, living every day. Just practicing some is not enough. So my dear friends, sometimes కొన్నిసార్లు శిక్ష సైతానుడు మన మైండ్లో పెడతాడు. దేవుడు నీకు ఈ శిక్ష చేస్తాడు, దేవుడు నిన్ను పనిష్ చేస్తాడు, గాడ్ ఈస్ గోయింగ్ టు పనిష్ యూ, యూ డిడ్ దస్ వన్, నో హీ విల్ నాట్ లీవ్ యూ, హీ విల్ డిస్ట్రాయ్ యూ, హీ ఈజ్ దట్ వన్, దిస్ వన్. హౌ డిడ్ యూ, ఇంత పెద్ద తప్ప, ఇంత వ్యభిచారం చేసినావా, తప్పకుండా దేవుడు నిన్ను నలిపేస్తాడు, నిన్ను శిక్షిస్తాడు, నిన్ను పారద్రోలుతాడు, నిన్ను పారేస్తాడు అని సైతానుడు ఇక్కడ మనసులో చెప్తా ఉంటాడు. ఇక్కడ చెప్తాడు, సో మెనీ పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్ బికాస్ దే ఆర్ ఫ్రైటెండ్ అబౌట్ దే విల్ షేమ్ some bad relationship. Somebody came to know, my God, if they come to know, నా పరువంతా పోయిద్ది. రాత్రి మెడకేసుకొని Satan is saying here, hey, come on, no use, no problem, no use, you will be punished. వాళ్ళకి తెలిసిందంటే నీ పని అయిపోయింది నీ కథ. వాయమ్మ, వాళ్ళు నన్ను ఖతం చేసే ముందు నన్ను నేనే ఖతం చేసుకుంటాను. So Satan is always attacking our mind, saying God is going to punish you. But the Lord is saying He is not going to punish. Please, 1 John chapter 1, 1 John, యోహాన్ గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. నేనే తీస్తాలే, తొందరగా అయిపోద్ది. 1 John, 1st chapter, verse 7. ఆయన వెలుగుందునట్లునే మనమును వెలుగులోనే జీవించినచో మనం అన్యోన్యమగు సహవాసము కలవారమగుదుము. ఆయన పుత్రుడగు యేసు రక్తము మనలను పాపముల నుండి శుద్ధి చేసెను. The blood of Christ washed away from our sins. యేసు ప్రభు తన రక్తంతో మనల్ని కడిగేస్తుంటే మనం మాత్రం, అమ్మో దేవుడు నన్ను క్షమించడు, నన్ను శిక్షిస్తాడు. పొడిసి చంపే వాళ్ళనే యేసు ప్రభు క్షమించాడు. ఏమన్నాడు ప్రభు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు. దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ఫర్గివ్ దెమ్. జీసస్ ప్రేయిడ్, వేర్ ఈస్ హీ గోయింగ్ టు పనిష్? హీ ఈస్ నాట్ దట్ హార్డ్ మాస్టర్. హీ ఈస్ లవింగ్, హీ ఈస్ లవింగ్. So let us not make our lives more miserable just with our mind. Let us be more open to the love of God. And the word of God tells us, no, He is not going to. He already saved us with His blood. And in Isaiah 1:18 He will say, నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే ఈ భూమిలో పండు మేలి వస్తువులతో నువ్వు పొట్ట నింపుకుంటావు. If you keep my commandments, you will live. I bless you with the good things in your life. So He is not going to punish you. Only thing, you need to wait for Him. You need to follow Him. Also, God is waiting for our return. Isaiah 43:25. Isaiah 43:25. The Lord is waiting. So He
poured upon him the heat of his anger and the fear of war. Yeah. It is set to him on fire all round, but he did not understand. ఆయనను నీ కొరకే నీ పాపములను మన్నించువాడును, నేను నిన్ను తప్పిదములను జ్ఞప్తి ఎంచుకొనను. I will not remember your sins. The Lord is saying, Isaiah 43:25, I will not remember your sins. I will wash your sins. Don't worry. Come back to me. నువ్వు ఎన్నో పాపం చేసావు, no problem, come. At least now you come. Book of Joel chapter 2 verse 12. Book of Joel, యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడైనా నా చెంతకు తిరిగి రండి. కమ్ టు మీ, రిటర్న్ టు మీ. నా చెంతకు తిరిగి రండి. ఏడుపులతో, పశ్చాత్తాపంతో, ఉపవాసంతో నా చెంతకు తిరిగి రండి, నేను మిమ్మల్ని దీవిస్తాను అని వాక్యంలో మనకు బోధిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 24వ వచనం. రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 24వ వచనం. మానవులందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయిరి. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహముచే నీతిమంతులుగా చేయబడిరి. వి ఆల్ సిన్డ్, కానీ ప్రభువు తన ప్రేమలో మనల్ని నీతిమంతులుగా మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు నేను ఆయన దగ్గరకు వస్తే, రావాలి. ఇఫ్ వి కమ్, he will repair us. So my dear friends, keeping all this word of God in our mind, as the Lord is speaking to us, I will not remember your past. గడిచిన సంగతులన్నీ వదిలివేయండి, నా చెంతకు తిరిగి రండి, నాకు నీ హృదయంలో స్థలం కల్పించండి, మీ ఇంట్లో నాకు స్థలం కల్పించండి అని ప్రభు మనలందరినీ అడుగుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా దేవుని సన్నిధిలో లేచి నిలబడదామా? ప్రభు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించుదాం, ఆయన అడుగుదాం. ఇదే మంచి తరుణం. దావీదు కుమారుడైన యేసయ్యను, జీసస్ సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మర్సీ ఆన్ మీ, వాష్ మై సిన్స్. And the woman suffering from bleeding, she was unwanted, cannot come into the midst of the people. She came at least to touch the hem of the garment. ప్రభు నేను మాట్లాడలేకపోయినా, ఆయన చూడలేకపోయినా, ఆయన అంగీని అన్న నేను తాకుతాను, ఆయన అంగీ అంచును నేను తాకితే చాలు, నాకు స్వస్థత వస్తుంది. నా దేవుడు కరుణామయుడు, అంగీని తాకితే కూడా స్వస్థత ఇచ్చే దేవుడు, మట్టిలో నుంచి మనుషులను చేసిన దేవుడు, ఈ రాళ్ళలో కూడా అబ్రహాముకు సంతానాన్ని కలిగిస్తానంటున్న దేవుడు, ఎండిన ఎముకలను కూడా జీవింప చేయగలుగుతానన్న దేవుడు, ఎండిన ఎముకలకు కూడా జీవం పోసిన దేవుడు, చచ్చిపోయి వాసన బట్టి 4 రోజులు ఆయన లాజరును కూడా ఒక మాటతో లేపిన దేవుడు, పేషెంట్ అక్కడ లేకుండా కూడా ఎక్కడో ఉన్న రోగి కొరకు సైన్యాధిపతి ఇక్కడ ప్రార్థన చేస్తే, ఇదిగో అక్కడ ఉన్న రోగికి స్వస్థతనిచ్చిన దేవుడు, ఒక మాట పలికి స్వస్థత ఇచ్చిన దేవుడు. ప్రియబిడ్డలారా, దేవుడు అంటున్నాడు, జీసస్, గాడ్ ఈజ్ సేయింగ్, ఎర్న్ మీ, నన్ను సంపాదించుకోండి. నువ్వు ఈ లోకంలో వ్యక్తుల్ని, వస్తువుల్ని, శక్తుల్ని సంపాదించుకునే లాభం లేదు. నథింగ్ విల్ కమ్ విత్ యూ, ఎర్న్ మీ, నన్ను సంపాదించుకోండి అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, 2 చేతులు హృదయం మీద పెట్టి కనులు మూసి ఉంచి, shall we keep our hands on our hearts and close our eyes and call out the name of Jesus. దావీదు కుమార యేసయ్య, నన్ను కరుణించయ్యా, ఒక్క మాట అయినా చాలు, నేను స్వస్థత పొందుతాను. ఇఫ్ యు సే one word enough, Jesus, I will be freed, I will be healed.
నా సమస్యలన్నీ కూడా సమస్యపోతాయి. దేవా, నా ఇంట్లో కష్టాలున్నాయి, నా జీవితంలో మనస్పర్ధలున్నాయి, పగ ఉంది, ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది. దేవా, ఎంత ఉన్నా కూడా నువ్వు ఒక్క మాట పలికితే చాలు. కనుక ప్రియబిడ్డలారా, విశ్వాసంతో ప్రభుని పిలుద్దాం, ఆ యేసయ్యను అడుగుదాం. దావీదు కుమారుడైన యేసయ్య నన్ను తాకయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రభుని స్తుతించుదామా? హల్లెలూయా, 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 యేసు 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 యేసు, హల్లెలూయా, 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 యేసు యేసు యేసు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిలువు, యేసు నామములో పిలువు. నిన్ను స్వస్థపరిచే దేవుడు, the Lord is going to heal you. ఇదే సమయం ప్రియబిడ్డ. You with all your faith in the Lord, trust. The Lord is waiting for you. Whatever you have done, whatever happened in your life, whatever happened in your body, in your relationships, don't worry. The Lord is waiting for you. Ask, call out the name of Jesus. Only in the name of Jesus you have power. In the name of Jesus you have healing. In the name of Jesus you have the problem solving. In the name of Jesus you have peace. In the name of Jesus you have better future. Call out the name of Jesus. Hallelujah, 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 hallelujah. Yesu, 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 Yesu. Hallelujah, 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 hallelujah. Yesu, 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 Yesu. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. దావీదు కుమారా, యేసయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, అందరం కలిసి రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను, త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ప్రియబిడ్డలారా గమనించండి, all those who are participating in this prayer across the world, ప్రపంచవ్యాప్తంగా ఈ క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ప్రార్థనలో పాల్పంచుకుంటున్న బిడ్డలందరూ విశ్వాసముతో మీ యొక్క హస్తమును ప్రభు మీద ఉంచండి. మీ హస్తమును ప్రభు యందు ఉంచండి, ప్రార్థన చేయండి. నీకు ఏ అవసరం ఉందో, ఏ దీవెన కావాలో, ప్రభువే కావాలో, వాట్ యు వాంట్, వాట్ హీలింగ్ యు వాంట్, వాట్ గ్రేస్ యు వాంట్, this is the time. Ask the Lord with all your faith in the Lord. The Lord is waiting for you, and come, return to him. ప్రభు దగ్గరకు తిరిగి వద్దాం, మన జీవితంలో అర్పించుదాం. మన శరీరంలో కానీ, మన మనసులో కానీ,
మన ఆలోచనలో కానీ, మన బంధములలో కానీ, మన రిలేషన్షిప్స్లో కానీ ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని రోగములు ఉన్నా దేవుడు స్వస్థపరచగలిగే దేవుడు మన ఆధ్యాత్మిక. లెట్ us offer our spiritual life to the Lord, our social life, our physical life, our bodily life to the Lord. The Lord is going to touch and heal and repair our body. అంగీ అంచును అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు. అంగీ అంచును అంటగని అద్భుత స్వస్థతనిచ్చ. అందరూ కలిసి అంగీ అంచును అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు. అంటగని అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా. Shall we clap our hands and sing? యేసు రాజా స్వస్థత పరచగను. స్వర్గారావయ్యా స్వస్థత పరచగను. త్వరగారావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. మరణించిన లాజరును జీవముతో లేపావు. మరణించిన లాజరును జీవముతో లేపావు. నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును. నేనే పునరుత్థానమును, సత్యం జీవం మార్గమును. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను. త్వరగా రావయ్యా. స్వస్థత పరచగను. త్వరగా రావయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా. కాల్ ద నేమ్ ఆఫ్ జీసస్. పిలువు, యేసు నామమున పిలువు. నీకు స్వస్థత ఇచ్చే దేవుడు. యేసు రాజా రావయ్యా, యేసు రాజా రావయ్యా, యేసు రాజా రావయ్యా, యేసు రాజా రావయ్యా, యేసు రాజా రావయ్యా. యేసు నామములో మాత్రమే నీకు విడుదల. ఇదే మంచి తరుణం ప్రియబిడ్డ. ఆ ప్రభుని అడుగు. కాల్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద జీసస్ ఆఫ్ నాజరేత్. నమ్మదగిన వాడు. పిలువ ప్రియబిడ్డ. యేసు రాజా రావయ్యా, 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 యేసు రాజా రావయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. రావయ్యా యేసయ్య యేసయ్య తాకుము దేవా, స్వస్థపరచు దేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. తాకుము దేవా.
స్తోత్రం స్తోత్రం యేసయ్యా దావీదు కుమారా యేసయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. Dear friends, please check out your legs fingers. కాళ్ళ యొక్క ఏళ్ళను మీరు కొంచెం చెక్ చేసుకోండి. ఇంతకుముందు నీకు ఎక్కడో తగిలిన దెబ్బ కానీ ఆ కాళ్ళకుండే ఏళ్ళలో నొప్పి, మేబీ సమ్ ఆర్ హియర్, maybe some are following through Catholic Hub TV. All those who are suffering with the pain in your fingers in the leg, కాళ్ళ వేలులో నొప్పితో బాధపడుతూ ప్రార్థన చేసిన వాళ్ళలో, ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా ఆ పెయిన్ నీకు తగ్గింది అంటే, ద ఫింగర్స్ ఆఫ్ యువర్ లెగ్స్, ఆ నొప్పి తగ్గింది అంటే చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పు. కాళ్ళు వేళ్ళు నొప్పి నీకు తగ్గింది అంటే చేయి పైకెత్తి దేవునికి సాక్ష్యం చెప్పు. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ టు గివ్ విట్నెస్ టు ద లార్డ్. దోస్ హు ఆర్ రేజింగ్, ప్లీజ్ వేవ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ కౌంట్. 1 2 people, 2 3 and 4. Shall I give a big hand to the Lord? Praise you, Jesus. Big hand to the Lord. The Lord is healing people. 4 people from this pain. Praise you, Jesus. Praise the Lord. Thank you, Jesus. Thank you, Jesus. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవ యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవ యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా. ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఈ క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ప్రార్థన చేస్తున్న వాళ్ళు కానీ, చైల్డ్ లెస్ కపుల్, సంతానము లేని వాళ్ళు, 2 కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చైల్డ్ లెస్ కపుల్, రిమెంబర్ ఫ్రమ్ నౌ ఆన్ కౌంట్ 21 days. కౌంట్ 21 days. మీరు ఇక్కడ ఉన్నా ఎక్కడో ఉన్నా సంతానం లేని దంపతులు, సంతానం కొరకు ఈ ప్రార్థనలో ప్రార్థన చేసిన వాళ్ళు 21 రోజులు లెక్కపెట్టి 21 రోజు తర్వాత డాక్టర్ దగ్గరికి మీరు పరీక్షకు వెళ్ళండి. డాక్టర్ విల్ గివ్ యూ రిపోర్ట్ దట్ యు ఆర్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ and you must come with that report to give witness to the Lord. Two couples. Shall we give a big hand to the Lord? Thank you, Jesus. Thank you. Praise the Lord. Hallelujah. Praise you, Jesus. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవ యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా. నోటీస్, బ్యాక్ పెయిన్, నాట్ ద బ్యాక్ బోన్. ఈ బ్యాక్ పెయిన్, ఈ వెనకాల భాగంలో ఈ వెన్నుపూస కాకుండా పక్కన, అటు ప్రక్కన ఇటు పక్కన నొప్పి ఉండేది. ఇట్ ఈస్ నాట్ ద బ్యాక్ బోన్ పెయిన్. ఈ ప్రక్కన ఈ భాగంలో ప్రక్కన నొప్పి ఉండేది. ఇప్పుడు చూసుకోండి, ఆ నొప్పి నీకు లేదు అని తెలిస్తే వెనకాల భాగం, వెన్నుపూస కాదు, వెనకాల ఈ భాగంలో నీకు నొప్పి తగ్గింది
నీకు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది. కొన్నిసార్లు వెన్ యూ టేక్ లాంగ్ బ్రెత్, గట్టిగా పీల్చినప్పుడు కూడా నీకు అక్కడ నొప్పి వచ్చేది. ఆ నొప్పి నీకు ఇప్పుడు లేదు అని తెలిస్తే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, ఈ ప్రార్థనలో ఈ క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా పాల్గొనే వాళ్ళు కానీ, ఎక్కడున్నా నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నావో, నీకు ఈ నొప్పి తగ్గింది అని తెలిస్తే నీవు వెంటనే క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా యూ హ్యావ్ టు గివ్ విట్నెస్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి హూ ఈజ్ హీల్డ్ ఆఫ్ దిస్ బ్యాక్ మజిల్ పెయిన్, నాట్ ది బ్యాక్ బోన్ పెయిన్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీబడి హియర్, ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. 1, 2, 3. There are 3 hands I can see. Shall we give a big hand to the Lord? Big hand to the Lord. The Lord is mighty. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవ యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా. ఇక్కడ ఎవరైనా తలలో బ్లడ్ క్లోట్స్, తలలో నరాలలో రక్తం గడ్డగట్టడం, బ్లడ్ క్లోట్స్ ఇన్ ద హెడ్, మేబీ యు ఆర్ హియర్, లేదా someone is at home, you are praying here. ఇక్కడ ఉన్న వాళ్ళలో కానీ, లేదా ఎక్కడో ఉన్న వాళ్ళ కొరకు ఇక్కడ ఎవరో ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి ఈ నరాలలో, ఈ తలలో నరాలలో బ్లడ్ క్లోట్స్, రక్తం గడ్డగట్టడం నరాలలో, అలాంటి రోగముతో బాధపడుతున్న ఇక్కడ ఎవరైనా ఉంటే, లేదా ఎవరైనా వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. Please tell that person, if not here, the Lord is touching. You have to go for a checkup after 16 days. After 16 days, you must go back to the doctor and have a checkup. With that result, the Lord will heal all your blocks in your head, and you must come back to the church and give witness. Those who are Catholic Hub TV, those who are following this prayer, వేరెవరైనా ఈ నరాలలో బ్లడ్ క్లోట్స్తో మీరు ప్రార్థన చేస్తున్నారంటే దేవుడు తాకుచున్నాడు, మీకు స్వస్థత ఇస్తున్నాడు. 16 రోజుల తర్వాత గో అండ్ చెకప్. ఆఫ్టర్ 16 days మేక్ ఎ చెకప్ అండ్ ప్లీజ్ గివ్ విట్నెస్ టు ద క్యాథలిక్ హబ్ టీవీ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదామా. Praise you Jesus. Thank you Jesus. Thank you Jesus. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవ యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవ యేసయ్యా. Now it is the lower back pain, backbone, lower back. నీ వెన్నుపూసలో కింద భాగంలో విపరీతమైన నొప్పి ఉండేది. కాస్త వంగటానికి కానీ తిరగటానికి కానీ ఇబ్బందిగా ఉండేది. అది అప్పుడప్పుడు నేను ఇబ్బంది పెడుతూ ఉండేది. అలాంటి లోవర్ బ్యాక్ పెయిన్, నడుము నొప్పి నుండి స్వస్థత పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకెత్తండి. మీలో ఏమైనా తేడా కనిపిస్తే, ఇఫ్ యూ ఫౌండ్ దేర్ ఇస్ సమ్ రిలీఫ్ ఇన్ యువర్ బ్యాక్ బోన్, that also especially the lower backbone, if there is any healing in your backbone, please raise your hand to give witness to the Lord. If there is anybody, lower back, your backbone pain, I don't see anyone raising hand here. Catholic Hub TV ద్వారా ఎవరైనా ఈ ప్రార్థనలో నడుము నొప్పి నుంచి స్వస్థత కలిగింది అని తెలిస్తే ప్లీజ్ గివ్ విట్నెస్ టు ద లార్డ్. బట్ దేర్ ఈజ్ సంబడి హియర్, మేబీ యు ఆర్ నాట్ ష్యూర్. కొంచెం అటు ఇటు తిప్పి చూడండి, వంగి చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, సంబడి ఈజ్ దేర్ నాట్ రైజింగ్ హ్యాండ్.
నడుము నొప్పి నుండి స్వస్థత కలిగి చెయ్యి ఎత్తటం లేదు. చెయ్యి కాస్త ఊపమ్మా గట్టిగా. There's a one hand and one hand there, two hands. Please give a big hand to the Lord. Please give a big hand to the Lord. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా, నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. Some persons who are suffering from urine infection, some persons suffering from urine infection, maybe you are here or someone praying from ఎక్కడో ఉండి ఈ యొక్క యూరిన్ మూత్రం ఇన్ఫెక్షన్ దీని ద్వారా సఫరింగ్ అవుతున్న వాళ్ళు, ప్లీజ్ రిమెంబర్ that the Lord is healing, that the Lord is healing. Wherever you are, please go to the church. అక్కడ హోలీ వాటర్ ఉంటుంది. చర్చ్లో ఉన్న హోలీ వాటర్ని మీ నాలుక మీద 2 చుక్కలు వేసి ప్లీజ్ డ్రింక్ ద హోలీ వాటర్ and all your urine infection will be cleaned. Whether you are here, you are somewhere else, those persons who are suffering from urine infection, please have little holy water to drink and all your urine infection will be healed. Please give a big hand to the Lord. నీ గాయపడిన హస్తముతో నన్ను తాకవా యేసయ్యా, నీ సిలువలో చిందిన రక్తముతో నన్ను కడగవా యేసయ్యా. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. Those persons who are suffering from kidney stones, please, if anybody is praying here, ఎవరైనా కిడ్నీలో రాళ్లతో బాధపడే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ లేకుండా ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎవరో ప్రార్థన చేస్తున్నారు. కిడ్నీ స్టోన్స్, ఈ కిడ్నీ స్టోన్స్ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ టేక్ ద హోలీ వాటర్ ఫ్రమ్ ద చర్చ్, నాట్ ఫ్రమ్ యువర్ హోమ్. ఇఫ్ యు ఆర్ ఎట్ హోమ్, నువ్వు ఇంటికాడ ఉంటే దేవాలయంకు వచ్చి హోలీ వాటర్ మీరు తీసుకెళ్ళి త్రాగండి. 6 days come to the church to take this holy water. 6 రోజులు ప్రతిరోజుకి ఒకసారి దేవాలయంకి వచ్చి దేవాలయంలో ఉన్న హోలీ వాటర్ త్రాగండి. ఆఫ్టర్ 6 days గో ఫర్ సోనోగ్రఫీ. 6 రోజుల తర్వాత కిడ్నీ పరీక్ష చేయండి. మీ కిడ్నీలో రాళ్ళు ఉండవు, దేవుడు తీసివేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా ప్రార్థన చేస్తున్న వాళ్ళు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మీ దగ్గరలో ఉన్న మీ విచారణ చర్చికి వెళ్ళి 6 రోజులు ఆ చర్చిలో వెళ్ళి హోలీ వాటర్ కొంచెం మీరు త్రాగండి. 6 రోజుల తర్వాత మీరు పరీక్షకు వెళ్ళండి. మీ కిడ్నీలో ఎలాంటి స్టోన్ ఉండదు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుదామా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. Shall we all kneel to receive the blessings of the Lord?
ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. డియర్ ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ద హీలింగ్స్ ఆర్ అనౌన్స్డ్ హియర్. కొన్ని స్వస్థతలు ఇక్కడ చెప్పబడ్డాయి. దాని అర్థం కేవలం వాళ్ళు మాత్రమే స్వస్థత పొందారని కాదు. దేర్ మే బి సమ్ మోర్ పీపుల్ హూ ఆర్ హియర్ హూ ఆర్ హీల్డ్. నీవు ఒకవేళ నీకు ఏమీ స్వస్థత కలగలేదని నువ్వు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ ఆన్ యువర్ వే బ్యాక్ హోమ్ గాడ్ కెన్ హీల్. ఈజ్ మైటీ, ఈజ్ లివింగ్ గాడ్. డోంట్ గెట్ డిస్కరేజ్డ్. దట్ ఈస్ ద సైటానిక్ టెంప్టేషన్. నిరుత్సాహపడటం, నిరాశపడటం అనేది సైతాను యొక్క పని. విశ్వాసంతో నా దేవుడు నన్ను దీవిస్తాడు, వదిలిపెట్టకు. యాకోబు దేవునితో, జాకోబు, దేవుడా నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. Until and unless you bless me, I will not leave you, my God. Catch him, hold him. దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. విశ్వాసంతో అడుగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం, దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభువుని మన హృదయంలోకి స్వీకరించుటకు. దేవుడు మనలోకి రావాలంటే మనలో ఈ లోకానికి సంబంధించిన వాటిని మన్నిటిని మనం తీసివేయాలి. అది మన డ్యూటీ. యూ హ్యావ్ టు రిమూవ్. వెన్ జీసస్ కేమ్ టు రైజ్ డెడ్ లాజరస్ టు లైఫ్, he said, Lazarus come. He came. But before that, Jesus said to the people, you go and remove the stone. నువ్వు స్టోన్ తీస్తే గాని నేను జీవం ఇస్తాను. యూ హ్యావ్ టు రిమూవ్ ద స్టోన్. సమాధి మీద ఉన్న రాయిని నువ్వు తొలగించు, అందులో ఉన్న వాడికి జీవం నేను ఇస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, మనలో ఉన్న ఈ పాప కలంకములన్నిటినీ మనము దేవుడిచ్చిన కన్ఫెషన్, సాక్రమెంట్ ఆఫ్ రికన్సిలియేషన్, పాప సంకీర్తనం అనే ఈ దివ్య సంస్కారం ఉపయోగించుకొని మనలో ఉన్న వాటిని తీసివేద్దాం. ఇక్కడ దేవుడు నీకు నూతన జీవం ఇస్తాడు. అన్లెస్ అండ్ అంటిల్ యూ రిమూవ్ ద స్టోన్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ మిరకల్స్. చాలా ప్రాంతాలలో, ఇన్ మెనీ విలేజెస్, జీసస్ కుడ్ నాట్ పెర్ఫార్మ్ ఎనీ మిరకల్స్. హీ కుడ్ నాట్ పెర్ఫార్మ్ మిరకల్స్. హీ కుడ్ నాట్ హీల్ ద సిక్ బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ in him. People did not have faith in him. That's why Bible says he could not perform miracles in certain villages. Certain persons. నువ్వు నేను విశ్వాసంతో దేవుని యందు విశ్వాసం ఉంచితే తప్పక దేవుడు మనల్ని నూతన జీవితం ప్రసాదిస్తాడు. This Christmas is going to be not in the పశువుల పాక, in your heart. Jesus must be born in your heart and my heart, not again in the manger, not in the stable again. This time let him be born in our home, in our hearts. So dear friends, I wish you all the best and God bless you. Have a very good prepared Advent for the coming of Jesus. God bless you all. Thank you, Father.